హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. ఈ ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? మన్నించే నా ప్రాణమా పార్ట్ 3 చూసే ముందు పార్ట్ 2 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సునంద గారికైతే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏవండి, వీడు అచ్చు మీలాగే ఉన్నాడు. ఆరాధ్య కొడుకంటే ఆ రోజు ఎవరైనా పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది అని చెప్పాడు కదా మనవాడు అని అనగానే, ఇప్పుడు వాడు చెప్పింది వాడి స్నేహితుడు ఎవడో గురించి కాదు, వీటి గురించి అన్నమాట అంటూ హాల్లో నుండి గట్టిగా జ్వలంత్ జ్వలంత్ అని పిలవసాగారు. తండ్రి అరిచిన అరుపుకు గదిలో నుండి బయటకు వచ్చి ఏమైంది అని అన్నాడు జ్వలంత్. ఇలా రారా అని అనగానే హాల్లోకి వెళ్ళి వాట్ హ్యాపెన్ డాడ్, వై ఆర్ యూ షైటింగ్ లైక్ దట్ అని నిదానంగా అడిగాడు. నువ్వు వెళ్ళిన బిజినెస్ మీట్కి ఆరాధ్య వచ్చిందా అని అడగ్గా సైలెంట్గా అవును అని అనగానే, ఆరాధ్యకి కొడుకు ఉన్నాడా అని అన్నారు. అవును అని మళ్ళీ నిలువుగా తలూపగా, ఆ కొడుకు నీ కొడుకేనా అని అడిగితే, హౌ డు ఐ నో డాడ్, తను నన్ను వదిలి ఇన్ని సంవత్సరాలైంది, ఇప్పుడు సడన్గా వచ్చింది కొడుకు అంటే నాకు అదేం అర్థం కావట్లేదు. కాకపోతే ఒక విషయం చెప్తున్నాను, ఆ అబ్బాయిని చూస్తే మాత్రం నాకు ఏదో తెలియని ఫీలింగ్ నాకు కలుగుతోంది, అది మాత్రం చెప్పగలను, కానీ రీజన్ ఏంటి అంటే మాత్రం నాకు తెలియదు అని అన్నాడు. పిల్లల్ని చూస్తేనే అసహ్యించుకునే నీకు బాబు నచ్చుతున్నాడు అంటే ఇంకా అర్థం కావట్లేదరా, ఆ బాబు నీ రక్తమే అని అన్నారు ఆయన. డాడ్, డోంట్ స్పీక్ లైక్ దిస్, అసలు మీరు వాళ్ళని చూడని కూడా చూడలేదు. జస్ట్ బికాస్ నేను అబ్బాయిని చూస్తే బాధ కలుగుతుంది అన్నందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారా? మీరు ఒకసారి ఆ అబ్బాయిని చూడండి, అంతగా కావాలనుకుంటే ఈరోజు బిజినెస్ మీట్ జరిగిన దగ్గరికి వెళ్ళి చూడండి. అండ్ మీకు ఇంకొక విషయం చెప్పాలి, తను వెళ్తున్నప్పుడు తను ప్రెగ్నెంట్ అన్న విషయం నాకు తెలియదు. ఇప్పుడు ఆ అబ్బాయికి దాదాపు 4 సంవత్సరాలు ఉంటుంది, విచ్ మీన్స్ తను వెళ్ళిన టైంలో ప్రెగ్నెంట్ అయి ఉండొచ్చు. ఆ తర్వాత కూడా రాబర్ట్ని పెళ్లి చేసుకొని ప్రెగ్నెంట్ అయి ఉండొచ్చు అని చెప్పగా, ఇప్పుడేగా బాబుని చూస్తే ఏదో ఫీలింగ్ అనిపిస్తుంది అని అన్నావు అని అన్నారు ఆయన. ఎస్ డాడ్, ఆ బాబులో నా పోలికలు, ఈవెన్ మీ పోలికలు కూడా కనపడుతున్నాయి. సో వాట్, నేను ఆ అబ్బాయిని నా కొడుకుగా యాక్సెప్ట్ చేయాలని రూల్ లేదు కదా అని అనడంతో, వాట్ డూ యూ మీన్ అని అడిగారు. ఐ మీన్ వాట్ ఐ స్పీక్. నన్ను కాదనుకొని ఆ రాబర్ట్ గారితో వెళ్ళిపోయింది ఆరాధ్య, వాడితో కాపురం చేసింది. అలాంటి దాన్ని నేను యాక్సెప్ట్ చేయగలనా? అంతగా మీకు మా బాబు కావాలి అనుకుంటే కోర్టులో ఒక కేసు వేయండి. ఆరాధ్య కన్నా మనకు అబ్బాయిని మంచిగా చూసుకునే అర్హత ఉందని, మనమే మంచి లైఫ్ ఇవ్వగలము అని మంచి లాయర్ని పెట్టి ప్రూవ్ చేస్తే అబ్బాయి మనకే వచ్చేస్తాడు అని అన్నాడు. ఎక్కడో ఆ బాబు మనకు వస్తే బాగుండు అన్న ఆశ మనసులో తొణికిసలాడుతూ ఉంటే, బయటకు తన అహం యాక్సెప్ట్ చేయడానికి ఒప్పుకోకపోవడంతో తన పేరెంట్స్ని ఆనందపరిచే నెపంతో ఆ అబ్బాయిని మనమే తీసుకుందామని అన్నాడు. ఆరాధ్య రాకపోతే ఎలారా, బాబు ఎలా వస్తాడు అని అడిగారు ఆనంద్ గారు. ఎందుకు రాడు, కోర్టులో కేసు వేశాక ఖచ్చితంగా వస్తాడు అని అన్నాడు జ్వలంత్. అంటే నువ్వు ఆ బాబుని యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నావు, కానీ ఆరాధ్యను యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేవు, అంతేనా అని ఆయన అనడంతో, హౌ కెన్ ఐ ఈవెన్ యాక్సెప్ట్ దట్ బిచ్, నా తర్వాత తను ఇంకొకరితో వెళ్ళింది కదా అని చెప్పగా, నేను ఒకటి అడుగుతాను, ఒక తండ్రి కొడుకుతో మాట్లాడవలసిన విషయం కాదు, కానీ ఈ సందర్భంలో మాట్లాడవలసిన అవసరం వచ్చింది. ఇప్పటి వరకు నువ్వు ఎందరితో పడుకున్నావురా అని అడిగాడు. సీ డాడ్, ఈ విషయం మీకు నాకు మధ్య చాలా ఆక్వర్డ్గా ఉంది, బట్ బికాస్ యూ ఆస్క్ మీ ఐఎమ్ టెలింగ్ యూ. నేను ఎవరితోనైనా 1 నైట్ స్టాండ్ మాత్రమే ఉన్నాను. అది నేను నా అవసరం కోసం వెళ్తే వాళ్ళు వాళ్ళ అవసరం కోసం నా దగ్గరికి వచ్చారు. సో వాట్ ఎవర్ దే ఆస్క్ మీ దే గేవ్ మీ, అండ్ ఐ గేవ్ దెమ్ వాట్ ఎవర్ దే ఆస్క్ మీ, అంతే. అండ్ ఆ బాబు నాకు పుట్టాడని నమ్మకం ఏముంది అని అనగానే జ్వలంత్ చెంప గట్టిగా పగిలిపోయింది. కొట్టింది తండ్రి అనుకున్నాడు, కాదు తల్లి. రుద్రుడల్లా కొడుకు వంక చూస్తూ, ఇన్ని సంవత్సరాలు నువ్వు ఎన్ని చేసినా భరించాను, సహించాను, నీలో మెల్లగా మార్పు వస్తుంది అని ఎదురు చూశాను, కానీ దేవత లాంటి నా కోడల్ని పట్టుకొని నిందలు వేస్తే అస్సలు ఊరుకోను.
తను నా కోడల కంటే ముందు ఒక ఆడది. ఒక ఆడదాన్ని ఇలా మాట్లాడితే అస్సలు సహించను, భరించను. అందరూ నీలా ఉంటారా? డబ్బు కోసం, సుఖం కోసం ఎవరు పడక పడితే వాళ్ళ పడకెక్కడానికి సిద్ధంగా ఉంటారో అని అనుకుంటున్నావా? నీకు డబ్బు ఉంది కాబట్టి డబ్బు లేని ప్రతి ఆడది చులకనగానే కనపడుతుంది. ఏమన్నావు? ఆ బాబు నీకే పుట్టాడా అన్నదానికి గ్యారంటీ ఏంటని అడిగావు కదా, ఇదిగో గ్యారంటీ చూపిస్తాను, ఒక్క నిమిషం ఉండు అంటూ తన గదిలోకి వెళ్ళి తన భర్త చిన్ననాటి ఫోటోను తీసుకువచ్చి తన కొడుకుకు చూపించి, కనబడుతుందా ఎవరు? మీ నాన్నగారు. నీ కొడుకులో ఆయన ముఖ కవళికలు కనిపిస్తున్నాయా అని అడగ్గా చెంప మీద చేయి పెట్టుకొని అవును అన్నట్టు తల నిలువుగా ఊపాడు. దేవుడికి తెలుసురా, ఈ లోకంలో నీలాంటి కఠినాత్ములు కూడా ఉంటారు అని. అందుకే నువ్వు డౌట్ క్రియేట్ చేయడానికి కూడా ఆస్కారం లేకుండా నా మనవని అచ్చు వాళ్ళ తాతగారిలాగానే పుట్టించాడు. ఇదిగో ఇది నా భర్త, ఇది నా మనవడు. ఇంకా ఆరాధ్య గురించి అంటున్నావా? ఎవడో చెప్పాడు అని నమ్మి తనను దూరం పెడుతున్నావు కదా. ఐ డోంట్ కేర్. నీకు నచ్చినా నచ్చకపోయినా తను నా కోడలు, వాడు నా మనవడు అని అన్నారు. ఎన్ని రోజులు తను ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉండాలి అని, సంతోషంగా ఉండాలి అని కోరుకున్నాను. తను తప్పు చేసిందని నువ్వు చెప్పినప్పుడు నమ్మాలి అనిపించకపోయినా కనీసం ఆ అబ్బాయి దగ్గరైనా ఆనందంగా ఉంటుంది అని సైలెంట్గా ఉన్నాను. కానీ ఇప్పుడు ఊరుకునేది లేదు అంటూ వెనక్కి తిరిగి ఒక్క నిమిషం ఆగిపోయి ఇంకొక విషయం అంటూ మళ్ళీ ముందుకు తిరిగి, నువ్వు అవును అన్నా కాదు అన్నా వాడు ఈ ఇంటి వారసుడు. ఇది నేను బహిరంగంగా అందరి ముందు ఒప్పుకోవడానికి కూడా సిద్ధమే. పెళ్ళి కాకముందే మనవడు ఎలా వచ్చాడు అని ఎవ్వరు అడిగినా కూడా నాకు అభ్యంతరం లేదు. ఐ డోంట్ బాదర్ అబౌట్ దిస్ డ్యామ్ సొసైటీ. అండ్ నీకు కాబోయే మామగారు ఫోన్ చేసి మీ అబ్బాయికి కొడుకున్నాడు కదా అని అడిగారు అని చెప్తున్న అనంత్ వైపు చెప్పండి అంటూ భర్త వైపు చూసి రేపు ఆయనకి కాల్ చేసి వాడు మా మనవడే అని మీరు కూడా చెప్పండి. ఆ తర్వాత కూడా వాళ్ళు పెళ్ళికి ఒప్పుకుంటాము అని అంటే వాళ్ళ ఇష్టం, వీడి ఇష్టం అంటూ లోపలికి వెళ్ళిపోతూ ఉండగా, మమ్మీ యూ డిడ్ నాట్ ఈవెన్ సీ హిమ్ డైరెక్ట్లీ. జస్ట్ ఒక ఫోటో చూసి డిసైడ్ అయిపోతున్నావా వాడు నీ మనవడే అని అడిగాడు. నేను డిసైడ్ అయింది ఫోటో చూసి కాదు, నా కోడల మీద ఉన్న నమ్మకంతో, ఆరాధ్య మీద ఉన్న నమ్మకంతోనే అని అనగానే, డోంట్ కాల్ హర్ యాజ్ యువర్ డాటర్ ఇన్ లా మామ్. నేను దాన్ని పెళ్లి చేసుకోలేదు అని అన్నాడు. నువ్వు పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా తనే నా కోడలు. ఒకవేళ ఇప్పుడు నువ్వు శ్రాఘవిని పెళ్లి చేసుకున్నా కూడా నువ్వు ఆ అమ్మాయి ఇద్దరు నా ఇల్లు వదిలి బయటకు వెళ్ళిపోవలసి వస్తుంది. ఈ ఇంట్లో మీ ఇద్దరికి స్థానం ఉండదు అని అనడంతో, వాట్ డూ యూ మీన్? ఎవరి కోసమో నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొడతావా అంటూ వాళ్ళ తండ్రి వైపు తిరిగి, వాట్ హ్యాపెన్ టు యూ డాడ్? వై ఆర్ యూ బికమింగ్ సో సైలెంట్? ఎలా మాట్లాడుతుందో చూడండి మమ్మీ అని అన్నాడు. దానికి ఆయన భార్య వైపు చూసి చప్పట్లు కొడుతూ భార్య దగ్గరికి వెళ్ళి తన ముందు నిలబడి, ప్రౌడ్ ఆఫ్ యూ సునంద, ఇన్ని రోజులకు నా భార్య కనిపించావు. వాడు తప్పు చేసిన ప్రతిసారి వాడు మన కొడుకు, చిన్న పిల్లాడు, వాడే మారతాడు. మీరు వాడిని పనిష్ చేస్తే ఇంకా మీ మీద కోపం పెంచుకొని మనకు దూరం అయ్యే ఛాన్స్ ఉంది. ఒక్కగానొక్క కొడుకు అంటూ నన్ను కట్టడి చేసేదానివి. కానీ ఈరోజు నువ్వు ఆరాధ్య వైపు నిలబడిన విధానానికి రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ అంటూ కొడుకు వైపు తిరిగి, వాట్ యూ సే జ్వలంత్ అని అన్నారు. ఐ హేట్ హర్ డాడ్, ఐ హేట్ హర్. ఈరోజు నా ఫియాన్సీ ముందు నా పరువు తీసింది. ఐ రియల్లీ హేట్ హర్ అని అనగానే ఆయన కొడుకు ముందుకు వెళ్ళి కొడుకును ఒక్కటి కొట్టి, నీ పరువు తీసింది అని అనుకుంటున్నావే, అది కూడా తను నీ దగ్గరికి రాలేదు. తన పరిధిలో తను ఉండి నీకు కనపడినందుకే నువ్వు పరువు తీసింది అని అంటున్నావు. కొన్ని వేల మంది, కొన్ని లక్షల సార్లు మీ కొడుకు ఒక ఉమెనైజర్ అంట. అమ్మాయిల్ని వాడుకొని వదిలేస్తాడట, అమ్మాయిల చుట్టూ తిరుగుతాడంట, డబ్బు ఆశ చూపించి అమ్మాయిల్ని లోబరుచుకుంటాడట అని అంటూ ఉంటే నేను ఎంతగా బాధపడ్డానో నీకు ఇప్పుడు అర్థమవుతుందా? అందరి తండ్రులలాగానే నాకున్నది ఒక్కగానొక్క కొడుకు. నేను పడిన కష్టాలు నా కొడుకు పడకూడదు అని ఒకే కారణంతో
24 గంటలు శ్రమిస్తూ రాత్రనక పగలనక బిజినెస్ మీట్ అంటూ తిరిగి ఆస్తి కూడా పెట్టింది ఇదిగో ఇలా నువ్వు ఇంకొకరి జీవితాలతో ఆడుకోవడానికి కాదు. అసలు ఆడవాళ్ళతో ఆడుకుంటామని తెలిసి ఉంటే నేను కనేవాడినే కాదు అని అన్నారు. మొదటిసారి తండ్రి తనతో అంత కఠినంగా మాట్లాడడంతో అసలు తండ్రి కంటే ఎక్కువగా తల్లి మాట్లాడడం తనకు షాకింగ్గా ఉంది. తండ్రి అయినా అప్పుడప్పుడు అలా చేయకురా ఇలా చేయకురా అని అనేవారు. కానీ తల్లి ఇంతవరకు ఏ రోజు ఏ మాట అనలేదు. అలాంటి తల్లి ఆరాధ్యకు సపోర్టుగా ఉండడం, తనను తిట్టడం, కొట్టడం చూస్తూ ఉంటే జ్వలంత్కు మొదటిసారిగా కొత్త తల్లిదండ్రులు కనిపించారు. సో రేపు మేము వెళ్తున్నాం, మేము వెళ్ళి ఆరాధ్యను తీసుకొస్తాం. మాకు తెలుసు తను రాదు, ఎందుకంటే తను ఆత్మాభిమానం గల అమ్మాయి. నువ్వు అనుకుంటున్నావే తను ఆ డబ్బు కోసమే రాబర్ట్ దగ్గరికి వెళ్ళింది అని, అది ఎంత మాత్రం నిజం కాదు అని నేను మీ అమ్మ నమ్ముతున్నాము. ఎవడైతే నీకు ఆ అమ్మాయి రాబర్ట్ దగ్గరికి వెళ్ళింది అని చెప్పాడో వాడిని 4 పీకి అడుగు. నిజమేంటో అప్పుడు నీకే అర్థమవుతుంది. ఒక అనాథగా ఉన్న అమ్మాయిని ప్రేమిస్తున్నాను అంటూ వెంటపడ్డావు, పెళ్లి చేసుకుంటాను అని నమ్మించావు. ఆ తర్వాత ఎవరు చెప్పిన మాటలు నమ్మి ఆ అమ్మాయిని దూరం చేసుకోవడమే కాకుండా ఇప్పుడు ఇన్ని సంవత్సరాలకు కొడుకుతో తిరిగి వచ్చింది అని తెలిసి కూడా తన మీద కాస్త కూడా రెస్పెక్ట్ చూపించడం లేదు నువ్వు. అసలు నిన్ను ఏమనుకోవాలిరా? ఛ, పున్నామ నరకం నుంచి కాపాడేవాడు పుత్రుడు అంటారు, కానీ నువ్వు మమ్మల్ని ఆ నరకంలోకి నెడుతున్నావు తెలుసా అనుకుంటూ ఆయన కోపంగా వెళ్ళిపోయాడు. వెళ్తున్న తండ్రి వైపే షాకింగ్గా చూస్తున్న కొడుకును చూసి, ఎన్ని రోజులు నువ్వు చేసింది ఒప్పుకున్నాను అని, నువ్వు ఏది చేస్తే అది చెల్లుతుంది అని కాదు. ఏదైనా సరే ఒక లిమిట్ ఉన్నంత వరకు సరే, ఆ లిమిట్ క్రాస్ చేస్తే నువ్వే కాదు దేవుడైనా శిక్ష అనుభవించాల్సిందే కదా అంటూ ఆవిడ కూడా వెళ్ళిపోయింది. ఎంతసేపు నిలబడ్డాడో తెలియక చాలాసేపు అలాగే నిలబడి తన గదిలోకి వెళ్ళి కళ్ళు మూసుకున్నాడు. ఎంత పడుకోవాలని ట్రై చేసినా తనకు నిద్ర రాకపోవడంతో వెంటనే విరాట్కి కాల్ చేస్తే విరాట్ కాల్ కనెక్ట్ అయింది. 5 సార్లు తర్వాత కాల్ లిఫ్ట్ చేసిన విరాట్, ఏరా ఈ టైంలో కాల్ చేస్తున్నావేంటి అని అడగ్గా, ఎక్కడున్నావు అని అడిగాడు. బిజినెస్ మీద బయటకు వచ్చాను అని అన్నాడు విరాట్. నేను ఒక ప్రశ్న అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పు. నాకు ఎలాంటి అనవసరపు సమాధానాలు వద్దు, డైరెక్ట్గా నేను అడిగిన దానికి కరెక్ట్ సమాధానం చెప్పు అని అనడంతో, దేని గురించిరా అని అడిగాడు విరాట్. ఆరాధ్య రాబర్ట్ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది అని చెప్పావు, నిజమేనా అని అడగగానే షాక్ అయ్యాడు విరాట్. ఇప్పుడు ఎందుకు రాదంతా? ఎందుకు చెప్పు, మళ్ళీ జరిగిపోయిన దాని గురించి తలుచుకొని బాధపడుతున్నావు నువ్వు. అయిపోయిందేదో అయిపోయింది. ఇప్పుడు నేను ఆ విషయం ఎత్తి నేను బాధ పెట్టాలి అనుకోవడం లేదురా. నువ్వు ఎలాగో శ్రాగవితో ఆనందంగా గడుపుతున్నావు కదా, మరి పెళ్ళి కూడా అవ్వబోతోంది. ఇప్పుడు నీ గతాన్ని తవ్వుకొని బాధపడకు ప్లీజ్ రా అని అనడంతో, నేను అడిగిన దానికి ముందు సమాధానం చెప్పు, తర్వాత నా గురించి ఆలోచించు. నిజంగానే ఆరాధ్య రాబర్ట్ని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిందా లేదా అని కాస్త గట్టిగా అడిగాడు. తను ఎంత గట్టిగా అడిగాడు అంటే తను అడిగిన ప్రశ్న కింద ఉన్న తల్లిదండ్రులకు కూడా వినబడేంత గట్టిగా అడిగాడు. ఆ మాటకి భయపడిపోతూ, అవునరా ఏమైంది ఇప్పుడు అని విరాట్ నెమ్మదిగా చిన్న గొంతుతో భయంగా అనడంతో, నేను మళ్ళీ అడుగుతున్నాను విరాట్, ఆరాధ్య రాబర్ట్ని పెళ్లి చేసుకుంది నిజమేనా? నువ్వు చూసావా వాళ్ళు పెళ్లి చేసుకోవడం లేదా కలిసి ఉండడం అని అనగానే ఈసారి విరాట్కు భయం వేసింది. ఏదో తెలిస్తే కానీ జ్వలంత్ ఇలా అడగడు అని అర్థమయ్యి భయపడిపోతూనే, రాబర్ట్ ఆరాధ్యను పెళ్లి చేసుకుందామని అనుకున్నాడు. నీకు తెలుసు కదా రాబర్ట్కు ఆరాధ్య అంటే చాలా ఇష్టమని. మీ పరిచయం కాకముందే కాదు, పరిచయం అయ్యాక కూడా తను ఆరాధ్యకు ప్రపోజ్ చేశాడు. ఈ విషయం రాబర్ట్ నాకు స్వయంగా చెప్పాడు అని అనడంతో, మరి ఆ రోజెందుకు నాకు వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు, పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు అని చెప్పావు? ఆరాధ్యకు కూడా ఇష్టమని చెప్పావు కదా అని అన్నాడు జ్వలంత్ కోపంగా. నాతో రాబర్ట్ చెప్పాడురా,
తను ఆరాధ్యకు ప్రపోజ్ చేస్తే ఆరాధ్య యాక్సెప్ట్ చేసింది అని చెప్పాడు. అప్పటికి మీ లవ్ మ్యాటర్లో నువ్వు పెద్ద సీరియస్గా ఏమీ లేవు కదా, అందుకే ఆరాధ్య కూడా ఒప్పుకుందేమో అని అనుకున్నాను. ఆ తర్వాత అడిగితే పెళ్లి మాటల్లో ఉన్నాము అని అన్నాడు. సో ఖచ్చితంగా పెళ్లి చేసుకుని ఉంటారు అనుకొని అలా అన్నాను అంటూ ఆగిపోగా, హౌ కెన్ యూ ఈవెన్ లై టు మీ? ఇంత ఘోరంగా నువ్వు నన్ను మోసం చేస్తావని నేను అనుకోలేదు. ఇప్పుడే నీ కంపెనీలో ఉన్న డీల్స్ అన్నీ నేను క్యాన్సిల్ చేసుకుంటున్నాను అని అనడంతో, ప్లీజ్ రా ప్లీజ్, నేను చెప్పేది విను. నువ్వు నా కంపెనీతో కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకుంటే నాకు చాలా నష్టం వస్తుంది. నీ కాంట్రాక్ట్ని చూసే నాకు చాలా కాంట్రాక్ట్స్ వచ్చాయి. నేను వచ్చి మాట్లాడతాను, నేను డైరెక్ట్గా వచ్చి నీతో మాట్లాడతాను. అప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకురా ప్లీజ్, నీకు అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని విరాట్ అంటూ ఉండగానే కాల్ కట్ అవ్వడం, వెంటనే జ్వలంత్ ల్యాప్టాప్ ఓపెన్ అవ్వడం, విరాట్ కంపెనీతో అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుంటున్నాను అని విరాట్కి, అలాగే విరాట్ కంపెనీ అఫీషియల్ మెయిల్ ఐడికి మెయిల్ వెళ్ళడం, దానితో పాటు తన ట్విట్టర్ అకౌంట్లో కూడా విరాట్ కంపెనీతో ఉన్న డీల్స్ అన్నీ క్యాన్సిల్ చేసుకుంటున్నాము అని, అతను కూడా నాకు పర్సనల్గా ఒక స్నేహితుడు, కానీ పర్సనల్ ట్రస్ట్ని నిలబెట్టుకోలేకపోయాడు అని, స్నేహితుడిని మోసం చేశాడు అని, అలాంటిది బిజినెస్లో నేను అతన్ని ట్రస్ట్ చేసి నా బిజినెస్ పైన ఇంపాక్ట్ అయ్యేలా చేసుకోవాలి అని అనుకోవడం లేదు అని, దట్స్ వై ఐఎమ్ క్యాన్సిలింగ్ ఆల్ ద డీల్స్ అని ట్విట్టర్లో మెసేజ్ చేయడం అన్ని క్షణాల మీద జరిగిపోయాయి. సరిగ్గా 15 నిమిషాలకు విరాట్కి మిగిలిన కంపెనీ వాళ్ళ నుంచి కాల్స్ మీద కాల్స్ రావడం, జ్వలంత్ గారు మీతో డీల్ క్యాన్సిల్ చేసుకున్నారంట కదా, జ్వలంత్ గారు డీల్ చూసే మేము మీతో డీల్ కుదిరించుకున్నాము, ఇప్పుడు వాళ్ళే క్యాన్సిల్ చేసుకుంటే మేము డీల్ కుదుర్చుకోలేము, మేము క్యాన్సిల్ చేసుకుంటున్నాము, సో మీరు మా అడ్వాన్స్ తిరిగి ఇవ్వాలి అని వాళ్ళు కూడా ప్రెషర్ చేయడంతో అసలు విరాట్కైతే పిచ్చి పట్టినంత పనైంది. తన స్నేహితుడిని తను మోసం చేయాల్సింది కాదు, రాబర్ట్ ఇచ్చిన 2 కోట్ల ఆఫర్కి తన బిజినెస్ మొత్తాన్ని పణంగా పెట్టాల్సి వస్తుందని అప్పుడే తెలిసి ఉంటే అసలు ఇలా చేసేవాడే కాదు. రాబర్ట్ ఫోన్ లిఫ్ట్ చేసి వాట్ హ్యాపెన్ అని అడిగాడు. నువ్వు నీకు హెల్ప్ చేయమన్నావు అని నేను నీకు హెల్ప్ చేస్తే జ్వలంత్ నా బిజినెస్తో డీల్ క్యాన్సిల్ చేసుకున్నాడు, ఇప్పుడు వాడితో పాటు చాలా కంపెనీ డీల్స్ క్యాన్సిల్ చేసుకున్నాయి, అయితే నేనేం చేయాలి అని అనగానే, దట్ ఈస్ యువర్ ప్రాబ్లం, నేను నీకు 2 కోట్లు ఇస్తానన్నాను, నేను చెప్పినట్టు చేయమన్నాను, నువ్వు చేసావు, ఇప్పుడు నీ బిజినెస్కి నాకేం సంబంధం అని అన్నాడు రాబర్ట్. రాబర్ట్ సమాధానానికి విరాట్ షాక్ అయ్యాడు. మరి ఇప్పుడు ఏం జరగనుంది? సునంద అనంత్ గారు ఆరాధ్యను కలిసి తమ కోడలుగా ఇంటికి రమ్మని అడుగుతారా? దానికి ఆరాధ్య సమాధానం ఏమిటి? జ్వలంత్ అడగకుండా బాబుతో ఆ ఇంటికి వెళ్ళడానికి ఆరాధ్య ఒప్పుకుంటుందా? ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో అయిపోండి మరి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.